ఏ రాష్ట్రం ప్రత్యేకంగా ఆవిర్భవించాలని చెప్పి జీవితాంతం పరితపించిండ్రో, రాష్ట్రం ఏర్పడేంత వరకు నా గుండె ఆగిపోదని చెప్పిండు ఆయన. కానీ ఒక 2 సంవత్సరాల క్రితం ముందు 2012లో వారు భౌతికంగా మనకు దూరమైన వారి ఆశయం నెరవేరింది. తెలంగాణ రాష్ట్రం వచ్చింది. వచ్చినటువంటి రాష్ట్రం సబ్బండ వర్గాల రాష్ట్రంగా, సామాజిక తెలంగాణగా ఏర్పడిందని చెప్పి మనం అనుకున్నాం. కానీ బాపూజీ గారు కలలు కన్నటువంటి సామాజిక తెలంగాణ ఇంకా ఏర్పడలేదు. భౌగోళికంగా తెలంగాణ ఏర్పడింది. ఎవరి తమాషా ప్రకారం వారికి అవకాశాలు రావాలని, ఎవరు ఎంతమంది ఉన్నారో వారి లెక్కలు తీసి ఆ లెక్కల ప్రకారం రాజ్యాధికారంలో వాటా ఇవ్వాలని చెప్పి, విద్యా ఉద్యోగ రంగాల్లో అవకాశం కల్పించాలని చెప్పి ఆయన చేసినటువంటి పోరాట ఫలితంగా ఆనాడు ఉమ్మడి రాష్ట్రంలో తొలి బీసీ కమిషన్ ఏర్పడ్డది. దాని పేరే అనంతరామన్ కమిషన్. ఆ కమిషన్ ఏర్పడిన తర్వాత అనేకమైనటువంటి సూచనలు కమిషన్కు వారు చేశారు. మీరు ముందు రాష్ట్రంలో ఉన్నటువంటి వెనుకబడిన వర్గాలు, అత్యంత వెనుకబడిన వర్గాలు, సంచార విముక్త జాతులు, అభివృద్ధికి దూరంగా ఉన్నటువంటి వర్గాలను లెక్కగట్టి ఏ విధంగా వాళ్ళని అభివృద్ధిలోకి తీసుకురావాలనో ప్రభుత్వానికి తగు సూచనలు ఇవ్వాలని చెప్పి ఆయన అనంతరామన్ కమిషన్కు ఇచ్చినటువంటి డాక్యుమెంట్లు ఇప్పటికి కూడా బీసీ కమిషన్లో నిక్షిప్తమై ఉన్నాయి. ఒక్కనాడు కూడా తన గురించి తాను ఆలోచించుకోకుండా సమాజ కళ్యాణం కోసం నిరంతరం పనిచేసిండు. తెలంగాణ రావాలని కష్టపడ్డాడు. తెలంగాణలో ఉన్నటువంటి అన్ని వర్గాల ప్రజలకు లాభం జరగాలని చెప్పి ప్రయత్నించిండు. ఎవరి వాటా వాళ్ళకు రావాలని చెప్పి కోరుకున్నాడు. సుమారు 94-95 ఏళ్ళ వయసులో అంత చలిలో కూడా ఢిల్లీకి వెళ్ళి తెలంగాణ రాష్ట్ర సాధన కొరకు ఆయన చేసినటువంటి కృషి మన కళ్ళ ముందు సాక్ష్యంగా ఉన్ననే ఉన్నది. అలాంటి మహనీయుడి గురించి ఇవాళ మనం ఆయనను జాతిపితగా గుర్తించమని చెప్పి మనం కోరాల్సిన అవసరమే లేదు. ఇవాళ ప్రజా పరిపాలన అన్నప్పుడు, ప్రజా ప్రభుత్వం అన్నప్పుడు సామాజిక తెలంగాణ తేవడానికి ప్రయత్నిస్తామని చెప్తున్నటువంటి పాలకులు బాపూజీ గారిని ఇప్పటికే అధికారికంగా ఏనాడో శాసనసభలోనే, నిండు శాసనసభలోనే తెలంగాణ జాతిపిత శ్రీ కొండా లక్ష్మణ్ బాపూజీ అని ఏనాడో ప్రకటించాల్సినటువంటి అవసరం ఉండే. కానీ అది ప్రకటించలేదు. కాబట్టి ఇప్పటికీ సామాజిక తెలంగాణ కాదు అని చెప్పి నేను ఘంటాపదంగా చెప్తా ఉన్నాను. ఎవరండి ఈ జలదృశ్యంలో మేము అనేకమైన పోరాటాలు, ఆనాడు కృష్ణయ్య గారి నాయకత్వంలో మేమందరం కూడా చెలో సెక్రటరేట్ అంటే వారి ఆ సరిహద్దు గోడ ఏదైతే ఉందో దాని ముందే వేదిక. ప్రతిరోజు మా టెంటు, కృష్ణన్న టెంటు లేని రోజే లేదు. రోజు మేము వందలాది లారీలు తీసుకొచ్చి కొట్లాడుతూ ఉంటే కృష్ణన్న బయట పెట్టుకోవడానికి ఇబ్బంది అవుతుంది, నా కాంపౌండ్ లోపల మొత్తం పెట్టుకొని లారీలు అని చెప్పి ఆయన చెప్పిన తర్వాత ఇంకా ఎక్కువ జనాలను తీసుకొచ్చి పోరాటాలు చేసినాం అన్నాడు. అదంతా ఖాళీగా ఉండేది. ఆ గోడ ముందు చలో సెక్రటరేట్ ద్వారం అటువైపు ఉండేది, అమృత క్యాజువల్ వైపు. అలా వందలాది పోరాటాలు. దానికి స్ఫూర్తిగా ఈ జలదృశ్యంలో అన్నగారు నేను ఎన్నోసార్లు గంటల కొద్దీ వారితో గడిపినాం. అనేక సూచనలు. ఆయన ఒకటే మాట చెప్పిండు, కృష్ణన్న నువ్వు పదవుల కోసం కాకుండా ప్రజల కోసం పనిచేస్తున్నావు. మాలాంటి వాళ్ళం పదవులు అనుభవించడం, తెలంగాణ రావాలి, సామాజిక తెలంగాణ కావాలని చెప్పి మేము పదవులను వదిలేసినాం. నీది నాది దాదాపు ఒకటే సిద్ధాంతం. అయితే ఇవాళ మౌనంగా ఉన్నటువంటి వెనుకబడిన వర్గాల బలంగా నిలబడాలని చెప్పి ఆనాడు చెప్పినటువంటి మాటలు ఇప్పటికి కూడా జ్ఞాపకం వస్తున్నాయి. 100 వందల సార్లు బాపూజీ గారిని కలిసినాం. ఆయన చాలా డ్రాఫ్ట్ బాగా రాసేవాడు. ఆనాటి గ్రాంధిక భాషలో రాసిన తర్వాత నాకు యూనివర్సిటీకి ఫోన్ చేసేవాడు. అప్పుడు రూపాయి కైనేసే ఫోన్. ఆయన టెలిఫోన్లోకి వెళ్ళి అక్కడ మాట్లాడితే మా అటెండర్ వచ్చి యూనివర్సిటీలో బాపూజీ గారు ఫోన్ చేసిందని చెప్తే మేము ఊరికొచ్చి ఆ ఫోన్ తీసుకొని చెప్పండి బాపూజీ గారు అంటే, నాయన ఒక మంచి డాక్యుమెంట్ తయారు చేసిన దాన్ని ఒకటి నువ్వు మంచి జర్నలిస్టిక్ వేలో నువ్వు బాగా రాయగలుగుతావు కాబట్టి దాన్ని పరిశీలించమని ఆ డ్రాఫ్ట్ని ఇస్తే రాత్రింబవళ్ళు కూర్చొని మళ్ళీ బాపూజీ గారికి తీసుకుపోయి ఇచ్చేవాళ్ళం. ఆ విధంగా బాపూజీ గారితో రోజుల కొద్దీ, సంవత్సరాల కొద్దీ వారి మార్గనిర్దేశంలో గడిపినటువంటి చరిత్ర
మాకు ఈ వర్తమానంలో కలిగింది. అలాంటి మహనీయుడు నిజంగా కూడా ఈ సామాజిక తెలంగాణ తీసుకొచ్చినటువంటి మహానుభావుడుగా, వెనుకబడిన వర్గాల జీవితాల్లో వెలుగు రావాలని చెప్పి కోరుకున్నటువంటి మహానేతగా, పదవులను తృణప్రాయంగా వదిలేసి ఆనాడు రాజీనామా చేసినప్పుడు హోంమంత్రి అనుకుంటా బహుశా వారు. ఇవాళ మంత్రి పదవి కోసం మనం ఎట్లా కష్టపడతామో మనందరికీ తెలుసు. ఒక ఎమ్మెల్యే కావాలని, ఒక మంత్రి పదవి కావాలని, ఏదైనా చిన్న పోస్ట్ మనం ఎట్లా ఆరాటపడతామో మనందరికీ తెలుసు. హోంమంత్రి లాంటి పదవిని 1969లో తెలంగాణ రాష్ట్ర సాధన కావాలి, నేనే ముందు రాజీనామా చేస్తానని చెప్పి రాజీనామా చేసి తెలంగాణ వచ్చేంత వరకు ఏ పదవి తీసుకోనని చెప్పి ప్రతిజ్ఞ చేసి ఏ పదవి తీసుకోకుండానే ప్రజల హృదయాల్లో బాపూజీగా నిలిచినటువంటి మహానుభావుడుగా చరిత్ర పుటల్లో వారికి స్థానం ఉంది. వారు వయోభారం పెరుగుతూ ఉంటే అనుకోకుండా వారి కొడుకు మరణం, ఆ విధంగానే చాలా సంఘటనలు, హృదయాన్ని కలిసివేసే సంఘటనలు ఎన్ని జరిగినా ఒక్కనాడు కూడా చెల్లించకుండా నమ్మినటువంటి సిద్ధాంతం కోసం తెలంగాణ రావాలి, అది కూడా సామాజిక తెలంగాణ కావాలి, వాటా ప్రకారం వారికి అవకాశాలు రావాలి, రాజ్యాధికారంలో అందరికీ వాటా లభించినప్పుడే నిజమైనటువంటి ప్రజాస్వామ్యం అని చెప్పి నమ్ముకున్న సిద్ధాంతం కోసం నిరంతరం పరితపించినటువంటి మహానుభావుడుగా చరిత్ర పుటల్లో ప్రజలందరూ కూడా బాపూజీ అని చెప్పి పిలిపించుకున్నాడు. బాపూజీ అంటే మనకు మహాత్మా గాంధీ జ్ఞాపకం వస్తాడు, మన తెలంగాణ వాళ్ళకు కొండా లక్ష్మణ్ బాపూజీ జ్ఞాపకం వస్తాడు. అలాంటి ఒక గొప్ప మహనీయుడుగా వారి యొక్క చరిత్రను మనం అందరం చూసినాం. కాబట్టి ఇవాళ ఈ రాష్ట్ర ప్రభుత్వానికి మనవి చేస్తూ ఉన్నాం, ఆ మహనీయుని యొక్క సేవలను గుర్తించి మీరు జాతిపితగా అధికారికంగా టైటిల్ను అనౌన్స్ చేయాలని చెప్పి ఈ వేదిక ద్వారా కోరుతూ, అంతేకాకుండా భారతదేశాన్ని ప్రభావితం చేసినటువంటి నాయకుడు కాకపోవచ్చు కానీ యావత్ తెలంగాణ సమాజాన్ని, యావత్ తెలుగు సమాజాన్ని ప్రభావితం చేసినటువంటి గొప్ప నాయకుడిగా, ఈ రాష్ట్రం ఏర్పడడానికి భూమికగా నిలిచి పదవి త్యాగం చేసి ఎంతోమందికి స్ఫూర్తివంతంగా నిలిచినటువంటి మహానుభావుడుగా వారిని గుర్తించి వారికి పద్మభూషణ్ లాంటి అవార్డు ఇచ్చే విధంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి సిఫారసు చేయాలని చెప్పి నేను సవినయంగా మనవి చేస్తూ, ఇది నిజంగా కూడా చాలా మంచి కార్యక్రమం. ఇది ఇక్కడికే పరిమితం కాకుండా జ్ఞానేశ్వర్ గారు ప్రతి జిల్లాలో కూడా బాపూజీ గారికి పద్మభూషణ్ అవార్డు ఇవ్వాలి, తెలంగాణ జాతిపితగా నామకరణం చేయాలని చెప్పేసి ఒక మంచి ఉద్యమాన్ని నిర్మిద్దాం. వారి స్ఫూర్తిగా మనకు కావాల్సినటువంటి రిజర్వేషన్ల సాధన కోసం కావచ్చు, రానున్నటువంటి రోజుల్లో సామాజిక తెలంగాణ నిర్మాణం కోసం కావచ్చు, తప్పనిసరిగా ప్రయత్నం చేద్దాం. అందులో మీతో పాటు నేను కూడా ఉంటాను, మీ బాటలో నేను కూడా నడుస్తానని చెప్పి మనవి చేస్తూ, జోహార్ కొండా లక్ష్మణ్ బాపూజీ, జోహార్ కొండా లక్ష్మణ్ బాపూజీ, తెలంగాణ జాతిపిత కొండా లక్ష్మణ్ బాపూజీ, తెలంగాణ జాతిపిత కొండా లక్ష్మణ్ బాపూజీ.